న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి దేవస్థానమునందు వాసవి క్లబ్ వనితా నిడదవోలు ప్రెసిడెంట్ గొల్లపూడి గాయత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్ సుప్రియ, మున్సిపల్ మేనేజర్ బి శారదాదేవి, రెవెన్యూ అధికారి ఎం నాగకుమారిలను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఎదిగే కొద్దీ ఒదుకుతూ అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనితా నిడదవోలు అధ్యక్షురాలు గొల్లపూడి గాయత్రి, సెక్రటరీ జవ్వాది శిరీష, ట్రెజరర్ ఉదయగిరి మణి, వైస్ ప్రెసిడెంట్ వంకాయల వాసవి, జాయింట్ సెక్రటరీలు కొత్త గీత, అనంతం శిరీష, పిఆర్ఓ సింహాద్రి శిరీష, వనితా కపుల్ స్టార్ పెరుమళ్ళ విజయలక్ష్మి, వనితా సిల్వర్ స్టార్ కేదారశెట్టి సునీత, ప్రోగ్రామ్ చైర్మన్లు పెనుగొండ రజని, జల్లూరి పుష్పవతి, ఉద్దగిరి అమ్మాజీ, దివ్వెల హనుమాదిరి మరియు వాసవి క్లబ్ వనితా సభ్యులు పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ వనితా నిడదవోలు వారు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కార్యక్రమంలో భాగంగా మన నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గారిని మరియు మేనేజర్ గారిని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సత్కరించుకోవడానికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా మున్సిపల్ కమిషనర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నానండి. అలాగే ఆర్ఓ గారిని కూడా ఆహ్వానించడం జరిగిందండి. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. మీ కరతాళ ధ్వనుల మధ్య టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ సుప్రియ గారిని వేదికను అలంకరించగా కోరుచున్నామండి. వాసవి క్లబ్స్ మధ్య మేనేజర్ గారు బి శారదాదేవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముందు ముఖ్యంగా మహిళా దినోత్సవ సందర్భంగా మా దగ్గరికి మీరు కొంత సమయాన్ని కేటాయించండి అని అడిగి నన్ను మీ అందరిలో సభ్యురాలుగా మీరు ఆహ్వానించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన మీ అందరికీ, సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్క మహిళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మనకి ఒక్క మాట ఉన్నది, మహిళలు
మహారాణులు. నిజంగానే ప్రతి ఒక్క మహిళ కూడా మహారాణిలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటది. ఎక్కడైనా సరే ఏదో ఇల్లు ఇల్లాలు అనే దగ్గర కూడా ఎక్కడ చూడండి తల్లి తండ్రి, ప్రతి చోట స్త్రీని ముందు స్థానంలోనే పెడుతున్నాం. భూదేవంత సహనం అని మనం నడిచే భూమాతను కూడా ఒక తల్లితోనే పోల్చుకుంటున్నాం. ఇన్ని రకాలుగా ప్రతి చోట కూడా స్త్రీమూర్తిని ముందుగా గుర్తించి మన కింద ప్రయారిటీ ఇచ్చిన, ఇంకా కొన్ని చోట్ల మనల్ని సరిగా చూడట్లేదు అనే భావన చాలా చోట్ల ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం అన్ని రంగాల్లోనూ మనం ఉన్నాం. అన్ని రంగాల్లోనూ ఉన్నాం. ఈ రంగంలో లేరు అనే దానికి లేకుండా ఆఖరికి రాకెట్లను నడిపే పైలట్ ఉద్యోగాలు కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ చివరి వరకు కూడా మనం వెళ్ళగలిగాం. ఒకళ్ళు వెళ్ళినా మన స్త్రీమూర్తి వెళ్ళినట్టే కదా. ఒకటితో మొదలైతే అది ఎంతో సంఖ్యకు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్న మనము మన కుటుంబాన్ని, ఊరంతా మనం చక్కబెట్టక్కర్లేదమ్మా. అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నానని ఎవ్వరూ అనుకోవద్దు. మొదటిగా మన ఇంటిని మనము కరెక్ట్ గా భగవంతుడు మనకి ఇచ్చినంతట్లో మంచి మార్గంలో మన తల్లిదండ్రులను కానీ, మన అత్తమామల్ని కానీ, మన పిల్లల్ని కానీ అందరినీ కూడా సమాన భావంతో మన కుటుంబాన్ని సక్రమంగా నడుపుకుంటే, అలా అన్ని కుటుంబాలు కలిసి ఉండే ఒక గ్రామం అంతా కూడా చాలా మంచి గ్రామంగానే పేరు తెచ్చుకుంటది. ఏదైనా మంచైనా చెడైనా మన చేతిలోనే ఉంటది. కాబట్టి మనము అనే దగ్గర మనము కరెక్ట్ గా ఉంటే సమాజం కూడా అంతే బాగుంటదనే ఉద్దేశంతో మనందరం కూడా అదే విధంగా ఉన్నాము, ఉంటాము, ఉండబోతాము అనే నమ్మకాన్ని నేను అనుకుంటూ మీ అందరి నుంచి కూడా అదే ఆశిస్తూ నన్ను ఇక్కడ పార్టిసిపెంట్ గా చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీ బిజీ షెడ్యూల్ ని మా గురించి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినందుకు మా క్లబ్ తరఫున మా టీం అందరి తరఫున మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సభ్యులందరికీ మరియు వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మనందరం ముందంగా ఉండాలని, మీ పిల్లల్ని కూడా బాగా చదివియాలని, లేడీస్ అని చదివకుండా ఉండవాకండి. అందరినీ చదివియండి, బాగా చదివించి వాళ్ళ అభివృద్ధి చేయండి. ఇంటర్నేషనల్ విమెన్స్ డే కి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన వాసవి క్లబ్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. యాక్చువల్లీ మేము ఆఫీస్ పనులు పడి ఇలాంటి ఏమి సెలబ్రేట్ చేసుకోము, అంత టైం కూడా ఉండదు. బట్ ఈ రోజు మీ వల్ల మేమందరం ఇక్కడికి వచ్చి కొంత టైం మీ అందరితో స్పెండ్ చేయడానికి మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి చాలా థ్యాంక్ యూ. అండ్ లేడీస్ ఏంటంటే ఏముంటది, ఇంట్లో పొద్దున వంట చేసేసి ఖాళీగా ఉంటారులే అనుకుంటారు. కాకపోతే రోజంతా మనకి ఏదో ఒకటి పని ఉంటానే ఉంటది. మేము హడావిడిగా చేసుకొని ఇల్లంతా అలా చిందరవందరగా వదిలేసి వచ్చేస్తాం. మీరైతే రోజంతా ఇంట్లో ఉండి సర్దుకుంటానే ఉంటారు ఏదో ఒకటి. మేము కూడా హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడు హాలిడే వస్తుందా, ఏం క్లీన్ చేసుకుందామా అనుకుంటా ఉంటాం. సో జెంట్స్ కన్నా మనమే ఎక్కువ పని చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమన్నా కానీ ఏమో అనుకోకండి, వీళ్ళైతే ఏదో మేమే చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు. కాకపోతే మనం అందరం వర్క్ చేస్తున్నాం. అట్లాగే మన పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు నేర్పించి అటు ఉద్యోగాన్ని, కుటుంబాన్ని రెండిటిని కూడా సైమల్టేనియస్లీ చక్కగా సరిదిద్దుకోవటానికి, బ్యాలెన్స్ చేసుకోమని మనం కూడా మన పిల్లలకి నేర్పించాలి. పిలిచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రెవెన్యూ ఆఫీసర్ గారు కూడా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ వాసవి క్లబ్ తరపు నుంచి మా మున్సిపల్ స్టాఫ్ ని పిలిపించి సత్కరించినందుకు గాను మీ అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.